తెలంగాణ బంధు మిత్రులందరికీ నమస్కరిస్తూ నా పేరు డాక్టర్ భిక్షపతి. నేను మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ జనగామ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నా. మిత్రులారా, నా చేతిలో ఉన్నటువంటి సర్పం ఏదైతుందో ఇది రక్తపేంజర్ అంటారు. దీనిపైన ఇది చాలా కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది. తర్వాత దీని యొక్క తల ఏదైతే ఉంటుందో త్రిభుజ ఆకారంలో ఉంటుంది. యూజువల్ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. అయితే ఈ పాము గురించి ఎందుకు చేస్తున్నామంటే ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చినప్పుడు బొరియలలో ఉన్నటువంటి పాములు బయటకు వచ్చినప్పుడు రైతులు వ్యవసాయ పనులకు పోయినప్పుడు, కూలీలు వ్యవసాయ పనులకు పోయినప్పుడు ఈ యొక్క పాము కాటు భారీ అవుతున్నటువంటి ఇది ఒక సమయం ప్రస్తుతం. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటళ్లలో రోజుకు 4 నుండి 5 ఒక్కోసారి 10 కేసులు కూడా మేము చూస్తున్నాం. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 2-3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే అవి మన దగ్గర ఉన్న సర్పాలలో రక్తపేంజర, కట్లపాము, తాచుపాము 3 చాలా అంటే భయంకరమైన విష సర్పాలు. రక్తపేంజరకు ముక్కు నుండి రక్తం, కుట్టిన దగ్గర నుంచి రక్తం, ఒక్కోసారి మూత్రం నుండి రక్తం, దొడ్డికి పోతుంటే రక్తం, నోట్ల నుండి రక్తం కంటి నుండి కూడా రక్తం వచ్చే అవకాశం ఉంది. ఈ తీవ్ర రక్తస్రావం జరిగి మనకు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం మనకు రక్తపేంజర ఉంటుంది. కట్లపాము, నాగుపాముతో పోలిస్తే కట్లపాము చాలా ప్రమాదం. అది కుట్టినట్టు తెలియని కూడా తెలియదు. అందరూ ఏమంటే పారిందని వస్తుంది, ముట్టిందని వస్తుంది. కానీ దాని యొక్క బయట మార్క్స్ ఏవైతుంటాయో చాలా చిన్నగా కనిపించవు. కానీ అది 3 రోజుల వరకు 4 రోజుల వరకు తన విషయం ఒక్కోసారి బయటికి రాదు. తర్వాత కట్లపాము మనం బహుశా అందరికీ మనకు తెలిసినటువంటిది. మనకు నాగుపాము ఏదైతుందో దానికి పడగా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రివెంటివ్ మెజర్స్ లలో ఏంటంటే అతి త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొస్తే మనకు దానికి తగినటువంటి విరుగుడు మన దగ్గర ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున సప్లై చేస్తుంది. కానీ పుట్టిన దగ్గర దయచేసి పామును చంపి పట్టుకరాలన్న ఆలోచన మాత్రం మానుకోండి. ఎందుకంటే పామును చంపడంలో టైం వేస్ట్ చేసుకుంటా మనకు ముఖ్యమైన ఒక సమయం మనం కోల్పోతుంది. నెంబర్ 1, కుట్టిన దగ్గర మనం నోరు పెట్టడం కానీ, కత్తి పెట్టడం కానీ, పసుపు పెట్టడం కానీ, యాపాకు పెట్టడం, నిమ్మకాయ పెట్టడం కానీ ఎటువంటి పనులు చేయకూడదు. దయచేసి ఈ యొక్క మనం శాస్త్రీయ పద్ధతిలో దీనికి యాంటీ స్నేక్ క్రీమ్ మనం ఇచ్చుకుంటే ఎట్టి పరిస్థితులలో వాళ్లకు ఎటువంటి ప్రమాదం జరగదు. మళ్లీ నేను చెప్తున్నా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సంప్రదాయం ఉంటుంది. మన దగ్గర నేను చూస్తున్నా ఇంకా కొన్ని మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయి. మంత్రాలు వేయటం అనేది చూస్తున్నా. ఇప్పటికీ నేను పోయిన నెలలనే మంత్రం వేసి ఆయన కొరకు ఎదురు చూసి ఆయన లేట్ రావడం వల్ల పేషెంట్ అక్కడే మరణించడం జరిగింది. సో మంత్రాలు అటువంటి మూర్ఖత్వం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.